ఈరోజు దేవుని వాక్యము నీతి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సామెతల గ్రంథం ద్వారా నీతి గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు చూసుకుందాం. సామెతలు 11:21 నీతిమంతుల సంతానము విడిపింపబడును. ఎవరైతే యేసుప్రభు వారు నమ్ముకుంటారో ఆయన నమ్ముకోవడమే నీతి. కాబట్టి ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళ సంతానం కూడా పాపం నుండి, శాపం నుండి, అనేకమైన విషయాల నుంచి విడిపింపబడుతుందని వాక్యం సెలవిస్తోంది. 11:23 సామెతలు చూసుకుంటే నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు వాళ్ళకి ఏది కావాలో అదే కోరుకుంటారు కాబట్టి, ఉత్తమమైన కోరికలో కోరుకుంటారు కాబట్టి అవి ఉత్తమమైనదని దేవుని వాక్యం సెలవిస్తోంది. అదే సామెతలు 11:28 చూసుకుంటే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందదు. ఒక ఆకు ఎలాగ చిగురించి వృద్ధి పొందుతుందో అలాగా నీతిమంతులు చిగురాకు వలె అభివృద్ధి పొందుతూనే ఉంటారన్నమాట. అలాగే 11:8 చూసుకుంటే నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడను. ఏ బాధ వచ్చినప్పటికీ కూడా నీతిమంతులు తప్పింపబడతారన్నమాట. 11:10 చూసుకుంటే నీతిమంతులు వర్ధిల్లుట పట్టణంకు సంతోషకరము. నీతిమంతులు వర్ధిల్లుట అభివృద్ధి, ఏ లోక సంబంధంగా ఆత్మీయ సంబంధంగా అభివృద్ధి జరిగితే వర్ధిల్లితే పట్టణానికే సంతోషకరం అంట. గృహంలో, కుటుంబంలో, ఆ కుటుంబ బంధువుల మధ్యలోనే కాకుండా ఆ ప్రాంతానికే కాకుండా ఒక పట్టణానికే, వాళ్ళున్న పట్టణానికే సంతోషకరం అంట. సామెతలు 11:18 చూసుకుంటే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. మనం దేవుని గురించి విత్తుతాము, దేవుని గురించి చెప్తాము, అది శాశ్వతమైన బహుమానం, నిత్యజీవం ఇస్తుంది. నిత్యజీవంతో పాటు అనేకమైన ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటామని, శాశ్వతంగా పొందుకుంటామని, నిత్యజీవమైన శాశ్వతమైన బహుమానం పొందుకుంటామని, అది ఇతరులకు చెప్పినప్పుడు ఆ బహుమానము శాశ్వతంగా మనకు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తోంది, శాశ్వతమైనదని. సామెతలు 11:30 చూసుకుంటే నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము. మనం ఎవరికైతే మన చెప్తూ ఉంటామో అది జీవవృక్షం. ఒక వృక్షము ఎలా ఫలిస్తుందో మన జీవము అలాగా ఏమవుతుందంట, ఫలవంతంగా ఉంటుందంట. తర్వాత సామెతలు 12:3 చూసుకుంటే నీతిమంతులు వేరు కదలదు. మన పునాది, మనం ఎలాగ నమ్ముకుని దేవునిలోకి వచ్చామో ఏ పునాది మీద మనం నిలబడ్డామో అది ఎప్పటికీ కదలదన్నమాట. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా కూడా పునాది కదలదు. కాబట్టి నీతిమంతులు వేరు కదలదు అంటున్నారు. 12:7 సామెతలు చూసుకుంటే నీతిమంతులు ఇల్లు నిలుచును. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అది నిలబడే ఉంటుందన్నమాట. అనేకమైన శ్రమలు సాతాను కల్పిస్తున్నా, దేవుడు పరీక్షలు పెడుతున్నా కూడా